రైట్. ఇక ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు, జనసముద్రం అంతా అక్కడికి చేరుకొని చివరి చూపు చూసుకునేందుకు క్యూ కడుతున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు చేపట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి కాకినాడ కిల్లంపూడి ముద్రగడ పద్మనాభ నివాసం వద్ద నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా ముద్రగడ పద్మనాభం అంతిమయాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడే మరి సేపటి కింద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కూడా శ్రద్ధాంజలి ఘటించి ముద్రగడ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ముద్రగడ పద్మనాభం సంబంధించి అంతిమయాత్ర అయితే ప్రారంభమైంది. మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ అంతిమయాత్రకు బయలుదేరారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంచుమించుగా 2 గంటల క్రితం జరగాల్సిన ముద్రగడ అంతిమయాత్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలస్యం వల్ల లేట్ అయింది. ప్రస్తుతం ముద్రగడ అంతిమయాత్ర మొత్తం కూడా ముద్రగడ ఏదైతే ఉందో ఆయన సమాధి, దివ్య సమాధి వద్దకైతే మాత్రం ఆయన పార్థివ దేహాన్ని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తున్నాం. మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ముద్రగడ కుటుంబానికి సానుభూతి తెలిపి తిరుగు ప్రయాణం అయితే మొదలయ్యారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడని అంజలి ఏదైతే ఉందో ముద్రగడ పద్మనాభం సంబంధించి భౌతికాయానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ సమాధి వద్ద తను ఖననం చేసే ప్లేస్ వద్దకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే వెళుతున్నారు. మరో పక్క ముద్రగడ సంబంధించి అంతిమ యాత్రకు సంబంధించి భారీ ఎత్తున మొత్తం ముద్రగడ అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మొత్తం పాల్గొన్నారు. మరో పక్క ముద్రగడ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమం సమయంలో ఆయన చేసిన ఉద్యమానికి ఉద్యమాలు దగ్గరగా చూసిన వ్యక్తులు, ముద్రగడ అభిమానులు మొత్తం కూడా ముద్రగడ సంబంధించి మొత్తం ఆయన యొక్క కాపు నాయకులు, మరో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ముద్రగడ పార్థివ దేహం ఆయన అంతిమ సంస్కారానికి కదులుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ అంతిమ సంస్కారానికి సంబంధించి ఏర్పాట్లు అయ్యి పూర్తయ్యాయి. మరి కొద్ది నిమిషాల్లో ముద్రగడ సంబంధించి ఏదైతే ఉందో అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముద్రగడకు అంతిమ సంస్కారాలు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడకు అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతానికి మొత్తం కూడా వచ్చిన నాయకులందరూ కూడా ముద్రగడ అంతిమ యాత్రకు నుంచి అయితే మాత్రం వెళ్తున్న పరిస్థితి. సునీల్ ముద్రగడ అంతిమ సంస్కారానికి సెల్మల శెట్టి సునీల్ హాజరయ్యారు. వారితో కూడా మాట్లాడి ముద్రగడ సంబంధించి మొత్తం అంతే. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సెల్మల శెట్టి సునీల్ ఉన్నారు. ముద్రగడ అంతిమ సంస్కారంలో పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసి గన్నివాళులు అర్పించారు. ఏంటి ముద్రగడ లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయింది పార్టీ, ఏంటి ఎలా? ఇప్పుడు ఇవాళ ముద్రగడ పద్మనాభం పుట్టి పార్టీ కన్నా రాష్ట్రంలో జాతి అంతా కూడా గర్వించదగ్గ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అండి. ఇవాళ అభిమానంతోనే అందరూ ఇక్కడ రావడం జరిగింది. సో తప్పకుండా ఇది తీరని లోటు అందరికి, అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. బట్ తప్పకుండా ఆయన స్ఫూర్తితో, ఆయన ఐడియాలజీతో, ఆశయాలతో తప్పకుండా వాళ్ళ అబ్బాయి గిరి అందరినీ ముందుకు నడిపిస్తారు. ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ మద్దతుగా, కుటుంబానికి మద్దతుగా కూడా మేము అందరూ ఉంటామని చెప్తాం. మీరు సుదీర్ఘంగా ఆయనతో పాటు నడిచారు, ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఆయన ఉద్యమ స్ఫూర్తి అదే అండి. ఆయన మాలాంటి వాళ్ళు మాకు చిన్న వయసు నుంచి పద్మనాభం గారు అలవాటు. ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా కూడా మెయిన్ ఆయన ఐడియాలజీ కానీ, ఆయన ఆశయాలు కానీ చాలా గొప్ప ఆశయం కలిగిన వ్యక్తి.
ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇక్కడ ఎంతో అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా చాలా భరోసాగా ఉండే వ్యక్తి. అలాంటి ఆయన అకాల మరణం తప్పకుండా ఇక్కడ అంతగా తీరని లోటు. సో ఇదంతా కూడా ఆయన్ని ఇక్కడ జ్ఞాపకించుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతం వారందరూ కూడా మరింత బలంగా ముందుకెళ్తారని కూడా అందరూ ఆశిస్తారు. ఆయన కాపు ఉద్యమం, కాపు దిగువ కాపులందరికీ కూడా బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి ఎంతో ఉద్యమాలన్నీ జరిపించారు. దాంతోపాటు ఆయన మొత్తం కూడా ఉద్యమం ఇంచుమించుగా 2 దశాబ్దాల పాటు కాపు ఉద్యమాన్ని అయితే మాత్రం నడిపించారు. దానికి సంబంధించి మీరంతా కూడా ఆయనతో పాటు ఉన్నారు, కాపులకి న్యాయం జరగాలనే దిశగా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అకాల మరణం చెందారు. దానికి సంబంధించి కాపు ఉద్యమం కొనసాగుతుంది అంటారా? అంటే ఆయన ఉద్యమం కన్నా ఇవాళ పార్టీని ఉన్నారు. అలాగే కాపు ఉద్యమానికి ఎప్పుడు కూడా వెన్నంటూ మొదటి నుంచి కూడా పేదరికంలో ఉన్న కాపులందరినీ పైకి తీసుకురావాలని ఆశయంతో ఉన్న వ్యక్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళందరూ కూడా ఆయన నమ్ముకునే ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన ఆశయాలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారని కూడా ఆశిస్తున్నాం. మీ పార్టీ పెద్ద దిక్కు కోల్పోయిందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు. అలాంటి ఆయన కోల్పోవడం పెద్ద ఇదే. బట్ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు చాలా యువతరం కూడా ముందుకు రావడం జరిగింది. సో తప్పకుండా రానున్న రోజుల్లో ఆయన ఆశయాలతో ఇక్కడంతా కూడా అనుబంధం నాకు చిన్ననాటి నుంచి మోర్ దెన్ రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా పక్కనే నేను ఈ పక్కనే పుట్టినాను వాడినిగా. మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు చిన్నతనం నుంచి కూడా ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం. ఆ అనుబంధం అలాగే ఆయన ఎందుకంటే ఇంకా ఈ మధ్యన ఆయన పవర్లో ఎప్పుడు లేకపోయినా మా చిన్నతనంలోనే ఆయన ఎన్నో పదవులు అన్నీ చేసి ఈ ప్రాంతంలో చాలామందికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి. ఆయన అంటే అందరికీ కూడా చాలా గౌరవం. అలాగే ఆయన కూడా స్ఫూర్తిగా తీసుకుని చాలామంది యువత ఇక్కడ ఈ ప్రాంతాల్లో రాజకీయాల్లో కానీ రకరకాల రంగాల్లో కూడా రాణించడం జరిగిందండి. ఆయన ఆశయాలు మీ పార్టీ ముందుకు తీసుకెళ్తుందంటారా? అది తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆశయాలన్నీ కూడా గొప్ప ఆశయాలు. ఏ పార్టీ అయినా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ పేదలకి బ్రహ్మాండమైన భవిష్యత్తు కల్పించాలనే ఆలోచన ఆయన. ముఖ్యంగా కాపుల్లో అట్టడిగిన వర్గాల వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలని కూడా ఆయన ఆలోచన. సో ఆలోచనలు తప్పకుండా చాలా గొప్ప ఆలోచనలు కాబట్టి అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన పార్థివ దేహాన్ని అయితే మాత్రం సందర్శించి నివాళులు ఘటించారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం మొత్తం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ముద్రగడ పద్మనాభం మొత్తం కూడా ఆయన పార్థివ దేహానికి అయితే మాత్రం అంజలి ఘటించిన పరిస్థితి. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారం తన పార్థివ దేహానికి అయితే మాత్రం అంజలి ఘటించారు. అనంతరం కూడా తన అంతిమ సంస్కారంలో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ముద్రగడ అంతిమ సంస్కారం మొదలైంది. దానికి సంబంధించి ఇప్పటికే ముద్రగడ సంబంధించిన మొత్తం కూడా తన ఏదైతే ఉందో తన ముద్రగడ నివాసంలోనే ఈ మొత్తం కార్యక్రమం మొత్తం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ముద్రగడ పెరడ్లోనే తను బతికి ఉండగా తను ఏదైతే ఉందో ముద్రగడ సంబంధించి అంతిమ సంస్కారం పూర్తవుతూ ఉంది. ఇప్పుడే తన కుటుంబ సభ్యుల సమక్షంలో ముద్రగడ చివరి కోరిక నేపథ్యంలో ముద్రగడ సంబంధించి మొత్తం కూడా ముద్రగడకి తన నివాస ఆవరణలోనే ఖననం చేయాలని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన నివాసానికి సమీపానే అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆయన కడసారి చూసేందుకు బారులు మొత్తం ఆయన అభిమానులు భారీ ఎత్తున బారులు తీరారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆయన చివరి చూపు కోసం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం సంబంధించి కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడిందాం. ఏంటి ముద్రగడకి మీకున్న అనుబంధం? ముద్రగడ మహానాయకుడండి. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలు. అయినా కానీ ఏదో నాకు తోసిన 2 ముక్కలు నేను చెప్తాను. నేను ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఒక పుల్లాగే వ్యవహారం చేసేవాడు. ఆయన పదవి ఉన్నా పనులు చేసేవాడు, పదవి లేకపోయినా పనులు చేసేవాడు. ఆయన పేరు చెప్తే మాకు దశలు తెల్లారేయండి. అలాంటి నాయకుడిని ఇవాళ కన్నీటి వీడ్కోలు కింద పంపడం అంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. దయించి ఇలాంటి నాయకుడిని మేము చూడలేమండి. మీరు ఈ దాంట్లో మీరు
చేయటం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఏంటి ఆయనతో మీకు అనుబంధం? ఆయన ఏంటి ఒక కాపు ఉద్యమ నాయకుడి. నేను బీసీ అండి సార్. నేను బీసీ అండి. ఆయన కాపు నాయకుడే, కానీ నేను బీసీ అండి. కానీ కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఆయన మనస్తత్వం కాదు. అందరికీ కూడా ఒకే రకంగా చూసేవాడు. ఆయన కాపు నాయకుడు అనే ముద్ర పడ్డది కాబట్టి అందరూ వేరేగా అనుకుంటున్నారు, కానీ అలాంటి ప్రస్తావన ఆయన దగ్గర లేదండి. రైట్. ఇక కాపు